అప్పు మీద, ఉచితాల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆర్కే అని చెప్పాలా? అప్పుడప్పుడు ఆయన ఉచితాల మీద, తర్వాత పథకాల మీద సరైనటువంటి విమర్శలు ఎక్కుపెడుతూనే ఉంటాడు. అది అవసరమో సందర్భం చూసుకొని తను కొమ్ము కాస్తున్న పార్టీకి మేలు చేయడానికా, లేకపోతే నిజంగా సత్యవాక్ పరిపాలకుడిలాగా ఏబిఎన్లో ఆర్కే మాట్లాడుతున్నాడా మనకు అర్థం కాదు. ఇప్పుడు ఉచితాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఉచితాలు మన రాష్ట్రము శ్రీలంక అయిపోతా ఉంది అన్నాడు. ఇప్పుడేమో అసలు సెంట్రల్ గవర్నమెంటే ఉచితాలు ఇచ్చేసే పరిస్థితికి వచ్చిన దానివల్ల కొన్ని కోట్ల అప్పులు చేయడం వల్ల ఇక నిజంగానే తాకట్టులో భారతదేశం అయిపోతుందని ఇప్పుడు నీతులు వల్లించడానికి తరిమెళ్ళ నాగిరెడ్డి యొక్క తాకట్టులో భారతదేశం బుక్కును ఉదహరిస్తున్నాడు. మరి మొన్న ఇదే ఎలక్షన్లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఉచితాల గురించి ఆ రోజు ఎందుకు నిలదీయలేదు? అసలు ఆ లిస్టు చూస్తేనే కొన్ని వేల కోట్ల అప్పు రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని తెలిసి అటు ఆయనైతేనేమి, హామీలు ఇచ్చిన ఆయనైతేనేమి, ఇద్దరూ కలిసి పోటాపోటీన ఈయన ఇవ్వడము ఆయన సపోర్ట్ చేయడము, ఈయన ఇవ్వడము ఆయన సపోర్ట్ చేయడము, ఇవి ఉచితంగా ఉండాయా అనుచితంగా ఉండాయా అనే సంగతి కూడా పట్టించుకోకుండా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ప్రజల్ని ఒక విధంగా నయవంచనకు గురి చేసి ఈరోజు పరిపాలన చేస్తున్న ఆయనకి ఒత్తాసుగా ఇప్పుడు ఉచితాలు అనుచితాలను మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. నిజానికి రాజ్యంలో ఎప్పుడూ కూడా ఒక స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా ఉచితాలు ప్రకటిస్తున్నారంటే నిజానికి అది రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల వైఫల్యమనే చెప్పక తప్పదు. అయినా కూడా వాళ్ళ అవసరాలకు వాళ్ళు ఉచితాలు వాళ్ళకు అనుకూలమైనప్పుడు కరెక్ట్ అనడము, వాళ్ళకి వ్యతిరేక పక్షం ఉన్నప్పుడు తప్పు అనడము, ఈయన ఇచ్చినప్పుడేమో ఒప్పు అనడము, ఆయన ఇచ్చినప్పుడే తప్పు అనడము, ఇప్పుడు మళ్ళీ నీతులు వల్లించడం అనేది ఆర్కేకే సాధ్యమవుతుందా, లేక ఈ జర్నలిజమే ఇలా అయిందా మనకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన, సెంట్రల్లో మోడీ చేసిన అప్పు అప్పే. వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి ఆ మధ్యలో అధికారంకి వచ్చినప్పుడు ప్రతిసారి వరల్డ్ బ్యాంక్ యొక్క కాళ్ళ దగ్గర మోకరిల్లినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మొన్నటికి మొన్న చెప్పంది సంబంధం లేకుండా ఉచితాలు ఇస్తూ కొన్ని లక్షల కోట్లు అప్పు చేసినాడని జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం కూడా, ఇవన్నీ కూడా ఎవరి అవసరాలకు వాళ్ళు చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజల అభివృద్ధి పట్ల దెబ్బతీయడం తప్ప ఉచితాల వల్ల ప్రయోజనం లేదనే సంగతి ఈరోజు తెలిసిందా? నిజానికి సంపద సృష్టి చేస్తాననే ఒక మాయావాదాన్ని పెట్టుకొని మేము ఆ ఉచితాల్ని ఖచ్చితంగా అమలు చేయగలము, ఆయనేమో శ్రీలంక చేసినాడు, ఈయనేమో సింగపూర్ చేస్తానన్నట్టుగా ప్రకటించడం అనేది ఎవరిని మోసం చేయడానికి? నిజానికి ప్రజలు మెలకువగా ఉంటే ఈసారి ఎలక్షన్లోనైనా ఉచితాల మీద ఒక రెఫరెండం లాగా వాళ్ళు తీర్పిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. పొలిటికల్ రివ్యూ విశ్వనాథ్ రెడ్డి.